నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అవ్వను ఇంటికి చేర్చిన ఆ మొవడి. అవ్వ పేరు రత్నమ్మ, 82 సంవత్సరాలు, పలమనేరు. 21 నవంబర్ 2024వ తేదీ చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో మనవడు చేర్పించి వెళ్లిపోయాడు. ఇంతవరకు రాలేదు. అవ్వ పెన్షన్ 4000 పోయిందని ఏడవడం మొదలుపెట్టింది. హాస్పిటల్ స్టాఫ్ అవ్వ మనవడికి ఫోన్ చేయగా ఫోన్ తీయలేదు. అవ్వ బాధను చూడలేక హాస్పిటల్ సిబ్బంది అమ్మఒడికి సమాచారం ఇవ్వగా వెంటనే అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు, టెస్లా ప్రకాష్, హుస్సేన్ వచ్చి అవ్వను వివరాలు అడగగా, నన్ను మా ఇంటికి చేర్చండి, పెన్షన్ తీసుకోవాలి. అవ్వ అడ్రస్ చెప్పగా అవ్వను పలమనేరు కూతురి ఇంట్లో మనవడు వద్ద వదిలి వచ్చిన అమ్మఒడి బృందం మరియు పలమనేరు అమ్మఒడి బృందం మధు, ప్రమీల. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హాస్పిటల్ సిబ్బంది మాధవరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, నర్స్ సారా సుభాని, హరిప్రియ. మా అవ్వ చిత్తూరు అమ్మఒడు పిలుచుకొని వచ్చిన మా అమ్మ దగ్గర ఉండదు. సంతోషం. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నెల 22 రత్నమ్మ అని 22 ఏళ్ళ వృద్ధురాలిని వాళ్ళ మనవడు వచ్చి జ్వరం వచ్చిందని చెప్పేసి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారు. అడ్మిట్ చేసి వెళ్ళిన తర్వాత 25వ తేదీ నుంచి ఆ పేషెంట్ని చూడడానికి ఎవరు అడ్మిట్ చేయాలి మా దగ్గర. దానికోసం మొత్తం అపోలో స్టాఫ్ వాళ్ళందరూ డైలీ తను చూసుకుంటున్నారు, డాక్టర్ చూసుకుంటున్నారు. కానీ ఆ పేషెంట్ ఒకటి వచ్చింది, నాకు పెన్షన్ కోరుతుంది బాధపడుతున్న వల్ల అమ్మఒడి వాళ్ళ సహాయంతో వాళ్ళని ఈరోజు వాళ్ళ అక్కుని దగ్గర తీసుకెళ్ళి వదిలేస్తున్నాము. లేదు వస్తుంది 4000 పెద్ద మామ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఆడే పెట్టుకున్నారు. ఇల్లుగా ముద్దుపై లాస్ట్ చంద్రాలు పటాస్ మర్చిపోయిందేమో కరెక్ట్గా చెప్పింది. సొంత వాళ్ళని అడుగుతూ కలిసిపోతుంది. చిన్నగా